అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏ రాశులకి కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందగలరు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యముగా ఈ సంవత్సరం కర్కాటక రాశికి కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. జన్మ గురుని ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఒత్తిళ్ళు, రాజకీయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఇంటిలో ఏదో ఒక చికాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఇంకా రెండో రాశి కర్కాటక రాశి తర్వాత మనకి సింహరాశికి కూడా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇబ్బందులతో కూడుకున్నటువంటి గ్రహస్థితి ఉన్నది. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, వ్యయస్థానంలో గురుడి సంచారం, రాహు కేతువులు కూడా జన్మరాశిలో కళత్ర స్థానంలో సంచరించేటువంటి స్థితి శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలు కొంత వేధించే స్థితి కనపడుతోంది. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇబ్బందులు, చికాకులు కొంత వేధించేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి వీరు. అలాగే ధనస్సు రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మూడో రాశి. ఇక్కడ ధనస్సు రాశి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో గొడవలు, ఉద్యోగంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ గురుడు ప్రభావం, ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కర్కాటక రాశి వారికి బాధించేటువంటి స్థితి ఉన్నది. ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ధనస్సు రాశి వారికి బాధించేటువంటి స్థితి ఉన్నది. మొత్తం మీద ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. గొడవలకు దూరంగా ఉండాలి. మకర రాశికి కూడా శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మకర రాశికి ఏలినాటి శని అయిపోయినప్పటికీ రాహు కేతువుల ప్రతికూల ఫలితాల వలన గొడవలు అధికంగా ఉన్నాయి, జరిగే పరిస్థితి ఉన్నది. ఏదో ఒక మానసిక అశాంతి సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. చికాకులకి, గొడవలకి, సమస్యలకి దూరంగా ఉండాలి మకర రాశి వారు. ఇంకా కుంభరాశి ఎవరైతే ఏలినాటి శని అంత్య భాగంలో ఉన్నారో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. శత్రుస్థానంలో గురుడు, వాక్స్థానంలో శని, రాహుకేతువులు జన్మ మరియు వ్యయస్థానాల్లో సంచరించడం చేత, కళత్ర స్థానంలో సంచరించడం చేత కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతగా కలిసి రాదు. రాజకీయాలకి, గొడవలకి కుంభరాశి వారు దూరంగా ఉండాలి. అందరూ మనవారే అనుకుని ముందుకు వెళ్ళడం వల్ల వారి చేతే పరాభవాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది. నరఘోష, నరదృష్టి వంటి మిమ్మల్ని వేధించబోతున్నాయి. శత్రు వర్గాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాశులన్నీ కర్కాటక, సింహ, ధనస్సు, మకర, కుంభ ఈ 5 రాశుల వారు పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే, అలాగే ఈ క్రింది పరిహారాలు పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడి కొంత శుభ ఫలితాలు పొందుతారు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రాశుల వారు ఈ పరిహారాలు పాటించాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆలయ దర్శనాలు చేయండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, లేదా మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించిన
దివ్య క్షేత్రాన్ని దర్శించండి. ఈ పరిహారాలను ఈ 5 రాశుల వారు పాటించినట్లయితే ఆ గ్రహ దోషాల నుండి బయటపడి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.